బాబు ఏం పేరు? ముత్యాలు. ముత్యాల ఏం చేస్తుంటావు? నేను వ్యవసాయం మామూలుగా గిట్టిన కార్యకర్తగా తిరుగుతా, అంతే ఏం లేదు ఇక. కాంగ్రెస్ అనా నీది? నాది ఎప్పటికి పుట్టుక నేను చెప్తున్నా కదా అని మీరు నందేళ్ళు ఏం చూసిండ్రో చూడలేదు. ఆయన నిలబడ్డప్పుడు మనకు సిద్దిపేట ఏది ఎంపీగా ఉన్నప్పుడు ఆయనను తీసుకొచ్చి అక్కడ పెట్టిండ్రు. ఏది ఇందిరాగాంధీ తీసుకొచ్చి అక్కడ కృషి మీద పెట్టింది. ఆయనకంత తెలియదు, అప్పుడు తెలియకపోవచ్చు, మనకంతా అంత ఐడియా లేదు. అప్పుడు నాకు 18 సంవత్సరాలు నిండింది. ఆయన కరెక్ట్ నాకు ఓటు ఆయనకి నేను వేసాను. అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను తిరిగిలోకం తిరిగినా కానీ ఇంకొకరు ఇప్పుడు ఇప్పటికి నేను 65 దాకా ఉంటాను. 65 దాకా ఉంటాను నేను. నిన్ను ఈ పంట గురించి తర్వాత అడుగుదాం కానీ కాంగ్రెస్లో ఈ లొల్లిలు అవుతున్నాయింది, ఏడాది అయితే కాంగ్రెస్ పోతుంది అని చెప్పేసి అంటారు కదా, పోయే అవకాశం ఉందా? 99% పోదు. ఏంది మీది ఉన్న వాళ్ళు చెప్తారు 96 అట్ని మొత్తగా చెప్తారు. మరి అటువంటి వాడు కేశవరావు పోయిండు, కొన్నేళ్ళు టీఆర్ఎస్లు తిరిగి వచ్చిండు, పిసిసి అధ్యక్షుడు అయ్యి కూడా తిరిగి వచ్చిండు. ఇప్పుడు మరి ఆయన ఏం చెప్తాడు? సపరేట్ కూకున్నాడు, మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళని ఉన్నాడు కదా. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన కొన్నేళ్ళు చేసిండు, సివిసి చేసిండు, మరి ఆయన ఉట్టినే ఉన్నాడు కదా. మరి ఈయనకి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? వీళ్ళు మెత్తగా మాట్లాడతారు. ఆయన ఎందుకు అంటే ఆయన మాట అన్నది కరెక్టే. ఎందుకంటే దండోడికి బండోడు పుట్టాలి. ఆయన కేసీఆర్ దండోడు, మాటలకి ఇవాళ మాటను ఐసి చేసి పెడతారు. బుట్లు వేసుకుంటాడు 5 నిమిషాల్లో. ఆడికి పోయినా మెల్లక్క అంటే ఇక రావా ముత్యాలు ఇక రా అని చెప్తాడు. అని పేరు కరెక్ట్ జాతిగా ఉంటుంది అన్నట్టు. అట్లా కేసీఆర్కు అరే నాకు అన్నంతా పిలుచుకున్నాను, నువ్వు వీడు గల్లలో ఎగుసుకుంటా మంచిగా నన్ను పిలిచినా పోతారు అట్లా. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అంతే. ఇప్పుడు కొంతమందిని అబ్జర్వ్ చేస్తాడు, అబ్జర్వ్ చేసి ఎవరిని ఎట్లా చూసుకోవాలో ఆయన ఎట్లా చూసుకొని ఆ పాలన వరకు చేస్తాడు. కానీ ఎన్ని అవుతుంది నువ్వు పార్టీలో? నేను ఇంటికి అయినా కానీ 65 సంవత్సరాలు నా పుట్టుక నుంచి అయినా నా ఇప్పుడు 45 సంవత్సరాలు 45. అయితే అందరూ ఏమంటా ఉంటారంటే మొన్న వచ్చిన రేవంత్ రెడ్డిని సీఎం చేసారు, ఇన్ని రోజులు ఉన్న పాత వాళ్ళు ఎందుకు సీఎం కావద్దని చెప్పేసి అంటారు. మరి వాళ్ళు ఇటు అధిష్టానము ఆ రాహుల్ గాంధీ చూసుకుంటారు. అది ఇటు రాహుల్ గాంధీ ఎందుకు పెట్టిండు? ఆయనకు ఇక్కడ కేసీఆర్ అటువంటి వాడు చాలా తెలివి కల్లోడు, మాటల గ్యారెడీ, వీళ్ళకి ఇవి చాలా ఎక్కువ మాట్లాడతారు. కానీ వ్యక్తిగతంగా కొన్ని క్వశ్చన్లు వేయడు. ఈయన కొన్ని శాస్త్రాలు చెప్తాడని ఈయనను పెట్టారు అంతే. రేవంత్ రెడ్డి సరైనడు అంటావా? మరి సరి అయినవాడే ఆయన రెడ్డి. ఆయన ఎవరికి జనకడు, ఏది ఎవరికి 106 కానీ ఆయన జనకడు. ఆయన అన్ని తాకులు తిన్నోడే, జైలుకు పోయినోడే, తిరిగి వచ్చినోడే, అన్ని చేసి వచ్చినోడే. మరి ఎటువంటి ఎందుకు పోతాడు? కానీ మీరు ఇప్పుడు హైడ్రా అని తీసుకొచ్చిన ఒకటి, హైడ్రా వల్ల నష్టం జరుగుతుంది, రేవంత్ రెడ్డిని పొట్టు తిడుతున్నారు. మరి ఒక గల్లీలో తిడతారు, ఒక గల్లీలో ఒక మూలకు ఒక బుంపలు అంటే ఒక గల్లీ ఉంటుంది, ఆ గల్లీకి తిడతారు. ఆ గల్లీలో ఒక తిట్టినంత మాత్రం నేను ఆయన ఓకే అయిపోయినట్టేనా? ఓకే గాలి 300 మంది 3000 మంది ఓకే అంటేనే ఓడిచిపోతా. అదే ఆడ ఎంత కోట్ల జనం ఉంటారు, ఆ కోట్ల జనం పట్టుకుంటారా 3000 మంది పట్టుకుంటారా? తొగసాపు క్లియర్ చేయాలి, రోడ్డును క్లియర్ చేయాలంటే ఇప్పుడు కరెక్ట్ పోవాలి నీళ్ళు. మరి నీళ్ళు పోవాలంటే నీకు నష్టం కావద్దు, నాకు నష్టం కావద్దు. ఇప్పుడు అన్ని గేట్లకు వీళ్ళు పర్మిషన్ ఇచ్చుకుంటా, గేట్కి అడ్డం పెట్టుకుంటా పెట్టే వరకు ఈ గేట్లు అన్ని నింపుకుంటా పోవట్టి మాకు నీళ్ళు వచ్చాయి మేము ఎత్తిపోయి అంటే మరి గట్టినే ఉంటుంది. మరి దాన్ని క్లియర్ చేయాలి. మరి ఎవరిదైనా కరెక్ట్. ఇల్లు కోల్పోతారు కదా, మరి కోల్పోతే వాళ్ళకు కూడా ఉంటాయి. ఏదో ఇంత చిన్న కారు రైతు సాయం చేస్తారు. పెద్దోనికి ఎందుకు చేస్తారా? పెద్దోనికి పెద్ద ఫామ్ హౌస్లు కట్టుకొని పెద్ద పెద్ద ఫిట్టింగ్లు తీసుకున్నానికి వానికి ఎందుకు ఇస్తారు? కానీ కేటీఆర్ హరీష్ రావు అంటారు వాళ్ళని అందరిని ఆదుకుంటా మీకు కంట నీరు రాకుండా చూసుకుంటా అంటున్నారు. ఆయన అదంతా వాళ్ళు చేసిన దొంగతనాలన్నీ వాళ్ళ అక్కడ ఉన్నాయి కాబట్టి వాళ్ళు అంతే మేము కాపాడుతారు. వాళ్ళ పైసలు ఇచ్చి కాపాడుకుంటారు అంతే, కాపాడుకుంటారు. వాళ్ళు కొండ పైసమ్మ మంచిగా కాపాడుకున్నారు, మల్లన్న సాగర్ కాపాడుకున్నారు, వాళ్ళ కమిషన్లు తీసుకున్నారు, ఇక్కడ గెస్ట్ హౌస్లు కట్టుకున్నారు, ఫామ్ హౌస్లు కట్టుకున్నారు, ఆడ కట్టుకున్నారు. ఎక్కడి అవన్నీ సంపాదన. పార్టీ పక్కన పెడితే నువ్వు వ్యవసాయం చేస్తున్నావు, నిజంగా ఈ కాంగ్రెస్ వచ్చినాక రైతులు ఆగమవుతారు అని చెప్పేసి అంటారు. నీకు అట్లా ఇబ్బంది అనిపించిందా? నాకు ఎలాంటి ఇబ్బంది ఏం లేదు. గతంలో ఏమి ఇబ్బంది కాలేదు, ఇప్పుడు ఏమి ఇబ్బంది కాలేదు. వీళ్ళు కూడా ఎవరు పెట్టింది అదే వాళ్ళు ఇప్పుడు వాటిలో పోతూనే ఉన్నాయి, తింటూనే ఉన్నాయి, పైసలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు పైసలు పడనే పడే ఇప్పుడు నేను తెచ్చుకుంటే మరి ఇంకేమున్నది దాని ఏమున్నది? కానీ బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు అంటే రైతులు చచ్చిపోతున్నారు, కాంగ్రెస్ వచ్చినాక కాంగ్రెస్ చచ్చిపోయేటోళ్ళు ఎవరు లేరు. వాళ్ళకి జ్వరం వచ్చో ఏదొచ్చో ఏదో మనకి హెల్త్ బాగాలేకను పోతే ముసలి 3 వేలు పోతారు. ఆయుష్కు పెద్ద కార్యకర్తలమా? ఇప్పుడు నేనే పోతుంటా పోయి నేనే పడిపోతుండొచ్చు. పడిపోతే నేను చేయగానే ఆకలికి ఇప్పుడు రైతునని పెట్టుకుంటే కూడా
సరైన పద్ధతి కాదు. ఇప్పుడు మరి మీరు ఏం కోరుకుంటా ఉన్నారు? కాంగ్రెస్ ఇంకా ఏం చేస్తే మంచిగా ఉంటుంది? ఊళ్ళలో తిరుగుతావు నువ్వు కాంగ్రెస్ కాబట్టి నేను అంటారు ఏం చేస్తుంది అని చెప్పేసి అంటారు. అరే అట్లా అనకుండా చేయాలంటే ఇంకా కాంగ్రెస్ ఏమైనా చేసే పనులు ఉన్నాయంటావు మరి? మొత్తం ఉన్నాయి. ఇప్పటికి నిండలే ఒక సంవత్సరం ఉన్నాయి. 6 గ్యారెంటీలు ఇచ్చినాము. 6 గ్యారెంటీలు పూర్తి చేయాలి. పూర్తి చేయాలి. చేసినట్టు ఉందా ఇప్పుడు? అరే చేసినట్టు అంటే ఒక్కొక్కటి మొదలు పెడుతున్నాం కదా, ఒక్కొక్కటి మొదలు పెడుతున్నాము. ఇప్పుడు ఫ్రీ బస్సు పెట్టినాము, ఇప్పుడు గ్యాస్ పెట్టిరు, కొన్ని పథకాలు పెట్టినాము. మెల్లమెల్లగా చేయాలి. మరి అటు అప్పు ఉండే అటు అప్పును కట్టాలి, ఇటు గ్యాస్ వన్ కట్టాలి, ఇటు ఆర్టీసీ వాళ్ళకి కట్టాలి, ఇవన్నీ కట్టాలి కదా. మునుగు పట్టగానే ఇంకేంత అని చెప్పేసి వీళ్ళు ఎంబడ పడుతున్నారు. మరి ఇది ఎట్లా మరి? వాళ్ళదంటే గట్టినే నానుడు మత్తుగా అంటారు. మత్తుగా దానికి ఏంటి 96 అంటారు. వాళ్ళకి అన్ని నోరుకు చేసింది 10 ఏళ్ళు చేసారు కాబట్టి వాళ్ళకి అన్ని గుర్తుంటాయి కాబట్టి వాళ్ళకి అన్ని బాధ అనిపించి ఇంత ఇట్లా మాకు అయిపోయారా అని అట్టుగా అంతే. కేసీఆర్ పోయినందుకు ఊర్లో అందరు బాధపడుతురంట కదా, అట్లా వాళ్ళని బాధపడు ఎవ్వరు బాధపడతలేరు. 99% వాళ్ళు ఎవరు అంటే టీఆర్ఎస్ నాయకులే బాధపడుతున్నారు. ఎందుకంటే మా ప్రభుత్వం రాకపోయా మేము ఇంకా తినకపోతే అన్న ఒక బాధ, ఇంకా ఆకలితోనే ఉంటున్నాము, ఇంకా రాకపోయా అన్న ఒక బాధనే కానీ ఇంకొకటి ఏం లేదు. ఎవరు రైతుల ధర్నాలు చేస్తా ఉంటే రైతుల దగ్గరకు పోతా ఉన్నారు వీళ్ళు. ఎవరు రైతులు ధర్నాలు చేసిన రమ్మను. ఇప్పుడు మా ఊళ్ళోనే ఉన్నాను అనుకో, ఎంటలు ఆరిపోతూనే ఉన్నది. ఆ బుంపలు ఉన్నది అనుకో, ఎంట పోతూనే ఉన్నాయి. ఇప్పుడు సదరపల్లి ఉన్నది, అది వెళ్ళిపోతూనే ఉన్నది. మా మండలంలో మొత్తం A to Z అన్ని వెళ్ళిపోతూనే ఉన్నాయి. మరి ఎక్కడ ధర్నాలు చేస్తారు? అంటారు కదా రైతులందరూ రోడ్లు ఎక్కుతున్నారని. రోడ్ ఎక్కడ యాన్నో ఒకటి చూపిస్తారు, ఒక నాటువంటి బుడ్బుడు రోడ్డు పట్టుకుంటారు. ఆ పట్టుకొని ఆయన ఏం చేస్తారు, దానికి ఇక వాడిని పెట్టి ఇక ఇట చేస్తాను అట చేస్తాను అని చెప్తారు. గంతే వాళ్ళు చెప్పేది గంతే. 2-3 అనుచరులు వాళ్ళని బీఆర్ఎస్ నాయకులను దొరకచ్చుకొని అక్కడ ధర్నా చేయించుకుంటారు వాళ్ళే. ఇప్పుడు మొత్తం మీద అయితే రైతులకు మంచి జరుగుతుందంటవా? ఇప్పుడు 99% మంచిగా జరుగుతుంది. కరెంట్ ఎక్కడికి పోవుడు ఇంకా ఉన్నది, కరెంట్ నడుతూనే ఉన్నది. ఎక్కడ పోతుంది కరెంట్ ఎన్నడూ పోతలేదు. అప్పుడైనా గంతే ఉన్నది, ఇప్పుడైనా గంతే ఉన్నది. తీసేసే ప్రసక్తి ఎక్కడ ఉండదు. ఇక ఫైనల్గా రేవంత్ రెడ్డి గురించి సీనియర్ నాయకునివి అందరిని చూసినావు, ఇప్పుడు 45 ఏళ్ళలో మొత్తం మందిని చూసినావు, వాళ్ళ గురించి వినేస్తున్నావు. రేవంత్ రెడ్డి గురించి ఏం చెప్తావు? ఏంది రేవంత్ రెడ్డి ఫస్ట్ నెంబర్ 1. ఎందుకను నెంబర్ ఆయన ఎందుకంటే చాలా తెలివి కల్లోడు, మాట కూడా తెలివి కల్లదే. ఆ మాట పుట్టుబడి మంచిగా ఉండేది, అనేది మంచిగానే ఉంది, సాగుతుంది. ఏది కేసీఆర్ లెక్క ఆయన కూడా సాగుతుంది. మధ్యలో కూలిపోతాడా? ఇక మధ్యలో వీటిని మొత్తం ఉంటారు, వర్గాలు ఉంటాయి. ఇప్పుడు నాదో వర్గం ఉన్నది, ఇంకో వర్గం ఉన్నది, ఇంకో వర్గం మంచి ఒక్క వర్గం ఉంటుంది. ఆడ అధిష్టం మీదకి పోయినాక ఎవరిది మంచిగా ఉంటుందని వాళ్ళు చూసుకుంటారు. అది ఎవరిదైనా అంతే. ఇవి పిల్ల కాలువ, ఏది కేసీఆర్ అన్నాడు పిల్ల కాలువ. వాళ్ళు దానికి తట్టుకున్నాడు ఏది ఉండదు, దానికి ఎక్కడ తట్టుకోదు. పిల్లకాయలకి ఎక్కడది, ఇదేమో సముద్రమే. ఆ సముద్రంలోకి కొని పోంగా కొన్ని ఉంటాయి. ఇవి వాళ్ళని చూసుకోవాలి కదా. ఆయన కూడా పెద్దోడే, ఎవడు ఎటువంటి వాళ్ళు రాసిస్తారు. రాసిచ్చిన కొద్దీ అప్పుడు రేవంత్ రెడ్డి మళ్ళీ ఉంటాడు. ఓకేనా? ఓకే బాబు.